తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకరమైన ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. తిరుమలలో ఇలా ఎప్పుడు జరగలేదని అన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వలన తొక్కిసలాట జరిగిందని చెప్పారు. కొందరు అధికారుల తప్పిదం వలన ఇలా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్ రుయా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుని పరామర్శించారు. ప్రమాద ఘటన నేపథ్యంలో పలువురు మంత్రులు హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి సహాయ చర్యలు, వైద్య సేవల పర్యవేక్షణ కోసం వారు వెంటనే తిరుపతి వచ్చారు. మంత్రులు అనకాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ తిరుపతికి వచ్చారు. ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక్క సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గేట్ తెరవటం, ఇమ్మీడియట్ గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాట్లు జరిగింది. లేడీ అనీజీగా సిక్ అయితే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు. ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తొక్కిసలాట జరిగింది. ఒక ప్లేస్ లో, మిగిలిన 2 ప్లేస్ లో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అంత అధికారులు ఉన్నారు అక్కడ, కలెక్టర్ ఉన్నారు, ఈఓ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ, ఎస్పీ ఉన్నారు. ఇప్పుడే అందరూ సీఎం ఆఫీస్ కానీ డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను. నేను మీ అందరి ముందరే అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులు పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో.